హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ గోధుమ పిండితో గులాబ్ జామ్ అండి. అసలు చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా ఎంత టేస్టీగా ఉందో. ఆ విధంగా వేసుకోండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఒక పాన్ తీసుకొని అందులో ఒక 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెయ్యి కాగిన తర్వాత అందులో 2 గ్లాసులు గోధుమ పిండి వేసుకోవాలండి. ఈ గ్లాస్తో కొలత అనమాట. 2 గ్లాసులు వేసుకున్న తర్వాత మనం లైట్గా వేపాలి, అంటే మాడకూడదండి, జాగ్రత్తగా వేపాలి, పచ్చివాసన పోయేదాకా అనమాట. మంచి కలర్ దగ్గరుండి వేపుకోవాలండి, అడుగంటుకోకుండా చాలా జాగ్రత్తగా వేపుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత చూసారా కొంచెం కలర్ కూడా మారుతుంది. దాన్ని అంతా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. వేగిన తర్వాత దాన్ని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ దాకా ఆరిపోయిందండి. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత దీంట్లో మనము ఏం చేయాలంటే ఒక గ్లాసు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. 2 గ్లాసులు గోధుమ పిండి కదా, ఒక గ్లాసు మిల్క్ పౌడర్ వేసుకొని దాంట్లో ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఇందులో మిస్ అయ్యింది వీడియో. ఇదంతా కలుపుకోవాలి మనం. మొత్తం పొడి అంతా కలుపుకున్న తర్వాత, గోధుమ పిండి అంతా కలుపుకున్న తర్వాత పాలు పోసుకోవాలి. కొద్దిగా పాలు పోయాలండి, ఎక్కువగా ఒకసారి పోసుకోవద్దు, కొద్దిగా పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని బాగా దగ్గరికి, మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని నాననియాలి. వేరే పాన్ తీసుకొని అందులో 2 గ్లాసులు పంచదార తీసుకోవాలండి. అలాగే 2 గ్లాసులు వాటర్ కూడా పోసుకొని మనకి పంచదార కరిగించుకోవాలి. అంటే బాగా పాకం ఏమి రాక్కర్లేదండి, పంచదార కరిగితే చాలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పంచదార కరిగిద్ది కదా, మనకి పంచదార పాకం గట్టి పడుకోకుండా ఉండటానికి నిమ్మరసం కానీ ఈ నిమ్మకాయ చెక్క కానీ వేసుకోవాలండి. మనకి క్రిస్టల్ లాగా అవ్వకోకుండా పలసగా ఉంటుంది అనమాట. అందులో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చాలండి. ఈ విధంగా పాకం వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, వేసుకునే ముందు మనము 2 స్పూన్స్ ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఈ పిండి ఉంది కదా, గోధుమ పిండిది చిన్న ఉండలు చేసుకోవాలి. గట్టిగా ఇలాని ఈ విధంగా చేసుకోవాలండి. ఉండలు చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట అన్నీను. అప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కాగిందండి, వేసేసుకోవాలి. మరి వేడి ఉండకూడదండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత స్లోగా అవి పైకి వచ్చేస్తాయి. అప్పుడు స్లోగా వేపుకోవాలండి. హైలో పెట్టుకోవద్దు, లోనే పెట్టుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. పైకి లోపల పిండిగా ఉంటుంది. ఈ విధంగా వేపుకున్న తర్వాత గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయి. ఈ విధంగా తీసేసి మనం పంచదార పాకం పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేడి మీద వేసిన వెంటనే కలిపితే కొంచెం జ్యూస్ పీల్చుకుంటుంది అనమాట. అలాగే ఇంకో ట్రిప్ కూడా వేసేసుకొని బాగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని కూడా తీసి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా జ్యూసీగా తయారవుతాయి. చూసారా బాగా పీల్చుకున్నాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా పీల్చుకుందో. ఈ విధంగా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.